ఓయమ్మో జీడిపప్పు బెండకాయ జీడిపప్పు బెండకాయ. ఆహా, ఎవడో మహానుభావుడు అన్నాడంట, బెండకాయ ఎవరైతే బాగా చేస్తారో వాళ్ళు ఎప్పుడు మన గుండకాయలో ఉంటారంట. సో మరి ఈరోజు ఈ బెండకాయని ఆ గుండకాయని దోచుకునేలా మంచి రెసిపీ చేసుకుందాం. చాలా చాలా సింపుల్. బెండకాయని మరీ పెద్దగా కాదు, కొంచెం చిన్నగా కట్ చేసుకోండి. నా తోటలో నేను ఎర్రగా పచ్చగా ఉన్న బెండకాయలు పండిస్తాను. పండించడం కూడా చాలా ఈజీ. లాస్ట్లో చూడండి ఎలా పండిస్తానో. కానీ ఈ బెండకాయలు మనం వేయించుకునేటప్పుడు గుండకాయకి దగ్గరగా రావడం కోసం నెయ్యి కొంచెం వేసుకోండి. ఆ మిగతా నెయ్యి మనం తర్వాత తాలింపులో వేసుకుందాం. కానీ ఇలా నేతిలో ఈ బెండకాయ ముక్కలు వేసేసి దీన్ని స్లోగా వేయించుకుందాం. తక్కువ మంటలో ఎక్కువసేపు వేయించుకోండి. బెండకాయలో ఏంటంటే గొప్పతనం, అది కొంచెం ఎక్కువగా అంటే లైట్గా కొంచెం మాడినా దాని టేస్ట్ చాలా బాగుంటుంది. టడా, చూసారా మ్యాజిక్. ఆ రెడ్ బెండకాయలు కూడా కొంచెం సేపు వేగిన తర్వాత గ్రీన్ అయిపోతాయి. ఒక పెద్ద గిన్నెలో కొన్ని బెండకాయలు వేసుకొని స్లోగా వేయించుకోండి, మీకు చాలా బాగుంటుంది. ఎక్కువ వేస్తారనుకోండి జిగురు వస్తుంది. వేయించుతూ ఈ బెండకాయలు పర్ఫెక్ట్గా అయిపోయాయి. అయితే వీటిని ఒక బౌల్లో తీసేసుకోండి. సో మిగిలిన కొంచెం నెయ్యి దీంట్లో వేసుకుందాం. ఆవాలు టపటపలాడుతుంటే కొంచెం జీలకర్ర, శనగపప్పు కరకరలాడాలి, మరి మినపప్పు. దీంట్లో మనం పెరుగు మిరపకాయలు, ఎండుమిరపకాయలు వేయట్లేదు, పెరుగు మిరపకాయలు వేసుకున్నాను. దీన్ని వేసి స్లోగా లైట్గా కలర్ వచ్చేంత వరకు వేయించుకుందాం. దాని తర్వాత జీడిపప్పు. ఓయమ్మో జీడిపప్పు బెండకాయ జీడిపప్పు బెండకాయ. ఆహా, ఇలా వేసి వాటిని కొంచెం స్లో మంటలో ఆ కలర్ లైట్గా రానివ్వాలి. కొంచెం కరివేపాకు చిక్ 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 అనేసి దాన్ని కూడా ఇందులో వేయండి. సువాసన అంతా ఇంత కాదు, అసలు అదిరిపోయింది. కొంచెం పసుపు, అలాగే కొంచెం కొబ్బరి పొడి. ఇప్పుడు దీన్ని స్లోగా వేగుతుంటే రోట్లో వేసి దంచు దంచు. ఈ రోట్లో వెల్లుల్లి వేసి దంచు దంచు. ఉల్లిపాయలు, కరివేపాకు దీన్ని కూడా వేసి లైట్గా దంచి, ఉల్లిపాయలు మరీ ఎక్కువ వేయద్దు, కొంచెం. ఈ ఉల్లిపాయలు ఈ వెల్లుల్లి చూడండి ఇలా వేగుతూ ఉండాలి. కానీ కారం ఇప్పుడే వేయకూడదు. లాస్ట్లో ఆ కారం వేసి దించక అని ఆ బెండకాయలు వేస్తే అప్పుడు ఉంటుంది ఆ టేస్ట్. చూడండి ఇలా స్లో మంటలో వేయించుకోండి. తర్వాత ఉప్పు, కారం, జించికి కారం, తర్వాత ఆ బెండకాయ. చూడండి ఇప్పుడు అన్నీ కరెక్ట్గా వేగాయి. మీరు జీడిపప్పు తీసుకోండి, పర్ఫెక్ట్. శనగపప్పు, మినప్పప్పు అన్నీ, అలాగే మన కరివేపాకు, ఉల్లిపాయ అన్నీ ఒక్కొక్కటి మంచి ఫ్లేవర్ వచ్చేసి ఇది మన జీడిపప్పు, వెల్లుల్లి, బెండకాయ అద్దిరిపోతుంది. కానీ తినే విధానం ఏదైతే ఉంటుందో ఆ స్టైల్లో తిందాం. అన్నము, పల్సటి పప్పు వేసుకొని దానిపైన ఇది వేసుకొని తింటే అద్దిరిపోతుంది. మన జీడిపప్పు, బెండకాయ, ఆహా, ఆ వెల్లుల్లితోటి భలే సూపర్. ఆహా, ఈ అన్నాన్ని వడ్డించేటప్పుడు చూడండి ఇలా రైస్ వడ్డించుకొని తిందాం. ఆ గుట్టల మీద పల్సటి పప్పు ఇలా వేసుకొని ఆహా, ఓహో, దీనికి సెంటర్లో ఆ జీడిపప్పు, బెండకాయ వేసుకొని ఏంటి అంటున్నాను చూడండి. ఇలా వేసుకొని ఇప్పుడు లొట్టలు వేసుకొని తినాలి. ఆ జీడిపప్పు ఏరుకొని తింటూ, జీడిపప్పు ఇచ్చండి కదా నేను. ఇలా హోటల్లో తినలేము, ఫంక్షన్లకు వెళ్ళి తినలేము. మన ఇంట్లో మనమే చేసుకొని ఈ బెండకాయ వేపుండి ఇలా పల్సటి పప్పుతోటి అన్నంతో కలుపుకొని ఇప్పుడు తింటే అస్సలు మజా. ఇంకేం కావాలి జీవితంలో? సూపర్ అంటే సూపర్, అదిరిపోయింది. ఫుల్గా ఎంజాయ్ చేయండి.